ప్రియులారా, మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మరి ప్రియులారా, మన యొక్క భక్తి జీవితంలో మన యొక్క మరి శారీరక జీవితంలో స్వస్థత అనేది మనకి చాలా అవసరం. ఏం అవసరం చెప్పండి? స్వస్థత కావాలి మనకి. మన యొక్క ప్రియులారా, ఆత్మీయ జీవితానికి స్వస్థత కావాలి, శరీరానికి కూడా స్వస్థత కావాలి. ఎందుకంటే మనం అనేక సార్లు బలహీనం అయిపోతూ ఉంటాం. ఏమైపోతాం చెప్పండి? బలహీనం అయిపోతుంటాం. మనకున్నటువంటి మరి ప్రియులారా అనారోగ్య సమస్యలు బట్టి కావచ్చు, మనకున్నటువంటి మరి పనులు, ఒత్తిడి, భారములను బట్టి కావచ్చు, కొన్నిసార్లు మనం బలహీనం అయిపోతాం, రోగులు అయిపోతుంటాం. లోకంలో ప్రియులారా మనం ఆలోచన చేసినట్లయితే మరి ప్రియులారా, ఈరోజు ఉంటున్నటువంటి పరిస్థితులను బట్టి నేటి దినాలలో తీసుకుంటున్న ఆహారంలో సరైనటువంటి విటమిన్స్ లేవు, సరైనటువంటి ప్రియులారా మరి హార్మోన్స్ లేవు, సరైనటువంటి బలం లేదు. కాబట్టి ప్రియులారా, తినే ఆహారం వలన అనేక మంది బలహీనలు అయిపోతున్నారు. ఏమైపోతున్నారు చెప్పండి? బలహీనలు అయిపోతున్నారు. మరి ఇప్పుడు ప్రియులారా మరి బాగా వైరల్ మరి ఫ్లూస్ బాగా ఎక్కువ ఉన్నాయి బయట. ఏమున్నాయండి? ఫ్లూస్, విషజ్వరాలు ఎక్కువగా నడుస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక మనకి స్వస్థత చాలా అవసరం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ కొందరు మరి దేవుడు స్వస్థత ఇవ్వడానికి నేను నిన్ను స్వస్థపరిచి యెహోవానని దేవుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడండి? నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే, అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత. ఎవరో? యేసుక్రీస్తు పొందిన దెబ్బల వలన, యేసుక్రీస్తు నామమున, యేసుక్రీస్తు రక్తం వలన మనకి స్వస్థత కలుగుతుంది. మరి నేటి దినాల్లో కొందరు బోధకులు ఏం చెప్తున్నారంటే, ప్రియమైనటువంటి దేవుని సంగమా, స్వస్థత లేదు అని చెబుతున్నారు. యేసు ప్రభువులో మరి ప్రియులారా ఏ విధమైన శక్తి లేదు, కానీ వాక్యం ప్రకటించుకుంటూ వెళ్ళిపోవడమే అని ప్రియులారా లోకంలో అనేక రకాలైనటువంటి బోధకులు తయారయ్యి, ప్రియులారా మీకు తెలియకపోవచ్చు, సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఈ మధ్యకాలంలో పాపులర్ సేవకులు ఎక్కువైపోయారు. ఏంటంటే యూట్యూబ్ మరి సేవకులు ఎక్కువైపోయి ప్రియులారా వితండవాదాలు చేస్తున్నారు. దేవుని శక్తి ప్రియులారా లేదని, ఆ దినాల్లో అపోస్తుల కాలంలో దేవుడు స్వస్థపరిచాడు తన శిష్యుల ద్వారా, లేకపోతే ఆ ప్రవక్తల దినాల్లో మాత్రమే అనేకులు స్వస్థత పొందారని రకరకాలైనటువంటి బోధలు వస్తూ ఉన్నాయి. ఈరోజు నేను చెబుతా ఉన్నాను ప్రియులారా, వాక్యంలో నుంచి మనం స్వస్థత ఎప్పుడు పొందుకుంటాం? స్వస్థత అనేది ఎలాగొస్తుంది? దేవుని దైవిక స్వస్థత. దైవిక స్వస్థత పొందుకోవడానికి కావలసినటువంటి లక్షణాలు ఏంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఆయన అంటున్నాడు మొన్న ఒక రోజున, ప్రియులారా దేవుని శక్తి అంటే ఎరగని వ్యక్తి ఏమంటున్నాడంటే, ఆయనకి లేనటువంటి ఆత్మవరం ఇంకొక ఆయనకు ఉందని అసూయతో బోధించి, ప్రియమైన దేవుని బిడ్డలారా ఏం చెప్తున్నారంటే, నేను ఒక లేకపోతే కొందరు బలహీనలు తీసుకొస్తాను, కొందరు రోగులను తీసుకొచ్చేస్తాను, నేను వాళ్ళు ఆటోలు గట్టిని తీసుకొచ్చేస్తాను, వాళ్ళని స్వస్థపరిచేయండి మీరు పాస్టర్ గారు, నేను మీకు చాలా డబ్బులు ఇచ్చేస్తాను అన్న. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు ఎప్పుడు స్వస్థపరుస్తాడో తెలియదు. దేవుని సేవకులు అర్థం చేసుకోవాలి. ఒకటి ప్రియులారా, దేవుని విశ్వాసులు కూడా తెలుసుకోవాలి. దేవుడు ఎప్పుడు స్వస్థపరుస్తాడు, దేవుడు ఎలా స్వస్థపరుస్తాడు, దేవుడు మనల్ని స్వస్థపరచడానికి మనలో ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి? చాలామంది ఈ విషయాలు ఎరగకుండా తెలుసుకోకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని కార్యాలను గూర్చి ప్రియులను అపహాస్యం చేస్తూ దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తి ఎరగనటువంటి ప్రియులరా బోధకులు అనేక మంది ఉన్నారు. నేను చెబుతున్నాను, యేసు ప్రభు ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువారు అయినా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆ దినాలలో ప్రభు ఎలాగైతే
అద్భుత కార్యాలు చేశాడో ఈ దినాలలో కూడా ప్రభు మన జీవితాల్లో ఆశ్చర్యాలు చేయడానికి ఆయనకి సామర్థ్యం ఉంది. బికాజ్ అవర్ గాడ్ ఈజ్ అలైవ్. మన దేవుడైనా సజీవుడిగా ఉన్నాడైనా. ఇంకా మృతుడు అనుకుంటున్నారు చాలామంది, మృతుడైనటువంటి క్రీస్తును బోధిస్తున్నారు చాలామంది. కాదు కానీ పునరుద్ధానుడైనటువంటి క్రీస్తును గూర్చి నేను ప్రకటిస్తున్నాను. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పలు కొట్టండి దేవునికి. హల్లెలూయా. పునరుద్ధానుడైనటువంటి క్రీస్తును ప్రకటిస్తున్న మనము, పునరుద్ధానుడైన క్రీస్తును వెంబడిస్తున్న మనము, ఆయన సజీవుడిగా ఉన్నాడు గనక, ఆయన పరిశుద్ధాత్ముడుగా మన మధ్యన సంచారం చేస్తున్నాడు గనక, ఆయన మన మధ్య ఉన్నాడు గనక అద్భుతం చేస్తాడు. చేయడా? ఖచ్చితంగా చేస్తాడు. ఈరోజు దేవుని పిల్లలుగా పిలవబడుతున్న వారు గమనించాలి. దేవుని యొక్క సేవకులుగా ఉన్నవారు గమనించాలి. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఆయన సజీవుడిగా ఉన్నాడో. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, యోహాను సువార్తలో ప్రభు చెప్తున్నాడు 13-14 అధ్యాయంలో, మీరు కలవరపడకండి, నేను దేవుని యొద్దకు వెళ్ళుచున్నాను, తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. తండ్రి యొద్ద మీరు నాతో కలిసి ఉండడానికి, మీకు నివాసం కల్పించడానికి వెళ్తున్నాను. మీరు నాతో కూడా ఉండులాగిన మీ కొరకు నేను నివాసం ఏర్పరుస్తున్నాను. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ అంటాడో యేసు ప్రభు ఏమంటాడంటే, తండ్రి మరి నామమందు, తండ్రి నా నామమందు మహిమపరచబడడం కోసం, నా నామమందు విశ్వాసం ఉంచిన వారు నాకంటే అద్భుతాలు చేస్తారు అంటున్నాడు. ఎన్నో అధ్యాయం అంటే ప్రియులారా, యోహాను సువార్త 14 అధ్యాయం తీయండి. ఈ రెఫరెన్స్ చూపించి నేను అంశంలోనికి వెళ్తాను. యోహాను సువార్త 14 అధ్యాయము ప్రియమైన దేవుని బిడ్డలారా 12వ వచనం చదవండి ఒక్కరు. యోహాను సువార్త 14:12 వచనం. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలో నా యందు విశ్వాసముంచువాడును చేయును వాటికంటే మరి గొప్పవియో అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు స్వయంగా ఈ నోటితో చెప్తున్నాడు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడునో చేయునో. ఒకటి ఏంటండి అమ్మా, ఆయన యందు విశ్వాసం ఉంచేవారు ఆయన వంటి క్రియలు చేస్తారంట. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఆయన లాంటి అద్భుతాలు చూస్తారంట. అంతేకాదు కానీ ఆయన కంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయంగా చెబుతున్నాడంట. ఏం చెప్తున్నాడు? నిశ్చయము అంటే ఇంగ్లీష్లో విల్ అనే పదం ఉపయోగించవచ్చు, షూర్ అని ఉపయోగించవచ్చు, మస్ట్ అనే పదం కూడా ఉపయోగించవచ్చు. అంటే నిశ్చయము అంటే దానికి ఇంకా ఆటంకం లేదు. నిశ్చయము అంటే ప్రియులారా అడ్డు లేదు. యేసుక్రీస్తు నామమున ప్రియులారా విశ్వాసం ఉంచితే, దేవుని యందు విశ్వాసం ఉంచితే దేవుడు అద్భుతాలు జరిగిస్తాడని ఈ దినాల్లో కూడా ప్రభు మనకి వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గనుక ఈరోజు గమనించండి, యేసు ప్రభు ఆయన ఆనాడు చేసిన అద్భుతాలు ఈనాడు కూడా ఆయన నామమందు విశ్వాసం ఉంచు దైవజనుల ద్వారా దేవుడు జరిగిస్తాడు. మీకు సాక్ష్యం చెప్తాను, జాగ్రత్త వినండి. ఏంటి తెలుసా, గత సంవత్సరం క్రితం కాకినాడ వాకలపూడి అనేటువంటి ప్రాంతం నుంచి ఒక ఉద్యోగస్తులు, ఒక సహోదరుడు మరి మన సంఘానికి కాకినాడ పరిచర్య, యేసుక్రీస్తు మహిమ పరిచర్య కొండైపాలెం సంఘానికి వస్తున్నారు. మరి ప్రియులారా, ఆయన యొక్క మరి చెల్లెలు గారు ఉన్నారు. ఆయన యొక్క చెల్లెలు గారు కుమార్తె, ఒక చిన్న కుమార్తె ఉన్నది. చిన్న కుమార్తె, ఆ పాపకి ఒక 8 సంవత్సరాలు ఎంత ఉంటుంది వయసు, 10 సంవత్సరాలు అంతే, ఎక్కువ వయసు కాదు. మేనగోడలు అవుతుంది.
సడన్గా క్యాన్సర్ వచ్చింది. ఆడుకుని చదువుకునే పిల్లకే సడన్గా క్యాన్సర్ అది వచ్చేసింది. ఒక్కసారిగా జ్వరం వచ్చేసింది, ఒక్కసారిగా కళ్ళు తిరిగిపోయినాయి. ఏంటని హాస్పిటల్కి తీసుకెళ్తే ఎన్నో స్కానింగ్లు తీస్తే చివరికి డాక్టర్స్ ఏం చెప్పారంటే క్యాన్సర్ వచ్చిందని చెప్పారు. ఎంత బాధాకరమైన విషయం గమనించండి, ఒకసారి ఆలోచన చేయండి ఆ మాటలు. మరి ప్రియులారా, తల్లిదండ్రులకు చాలా వేదనకరమైన సంఘటన ఇది. మరి ప్రియులారా, ఆడుకుంటూ చక్కగా బళ్ళోకి వెళ్ళి తోటి పిల్లలతో ఆడుకునేటువంటి బిడ్డకు ఒక్కసారిగా ఆ వ్యాధి వచ్చిన వెంటనే ఒక్కసారిగా తల్లిదండ్రులు, మరి ప్రియులారా, కుటుంబ సభ్యులందరూ కూడా చాలా దిగాలైపోయారు. అలాంటి పరిస్థితుల్లో ప్రియులారా అనేక మంది దగ్గరికి వెళ్ళారు హాస్పిటల్కి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మంది సేవకులతో కూడా ప్రార్థనలు చేయించారు. వారిలో ఒక సేవకుడు అన్నాడంటే, ఒక ఆయన, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఈ అమ్మాయి బ్రతకదో, ఈ అమ్మాయి త్వరలో చనిపోతుంది, కాబట్టి నా మందిరానికి తీసుకొచ్చి ఇక్కడ ఆ మందిరంలోని పడుకోబెట్టేయండి అని చెప్పేసి అన్నాడంటే. ఆయన ఆ మాట నాకు చెప్పి చాలా బాధపడ్డారు. మరి దేవుడు ఉన్నాడు కదండి, పరిశుద్ధాత్ముడు, మరి దేవుడు స్వస్థపరిచే దేవుడు కదా, ఆయన అలాగంటున్నాడు ఏంటి పాస్టర్ గారు అంటే, మీరేం కంగారు పడకండి, బాధపడకండి, మరి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మరి నాకు ఇచ్చిన తలాంతులను బట్టి ప్రార్థించడం ప్రారంభించండి, దేవుడిచ్చిన కృపావరాలను బట్టి. మరి ప్రార్థించిన తర్వాత దేవుడు బయలుపరిచిన విషయం ఏంటంటే, ఒక నల్లనటువంటి పాము, చాలా అది కొండ చిలువు లాంటి పాము అటండి, చాలా పెద్దది ఉంది. అది ఆ ప్రార్థన చేస్తుండగా మరి ప్రియులారా దాన్ని గద్దించి తొక్కివేసినప్పుడు ఆ నల్లని కొండ చెలవు లాంటి పెద్ద పాము ఆ బిడ్డలో నుంచి ఒక్కసారిగా నల్లగా ఒక షార్క్ లాగా అలా బయటికి వెళ్ళిపోయింది. అది తర్వాత కాలుతో దాని బుర్రను తొక్కడం జరిగింది. అది ప్రభు నాకు చూపించారు. నేను అప్పుడు చెప్పాను, దేవుడు దర్శనాన్ని బట్టి మీ పాప చనిపోదో, దేవుడు స్వస్థపరుస్తాడు, చూడండి, మీరు కుటుంబం వచ్చి మందిరములో సాక్ష్యం చెబుతారు. ప్రియులారా, నేను చెప్పిన సాక్ష్యాన్ని బట్టి, ప్రియులారా, ఆ దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి సాక్ష్యాన్ని పలికాను. ప్రియులారా, 1 సంవత్సరం తర్వాత ఈ రోజున ప్రియులారా, ఆ తల్లి తండ్రులు మరియు ప్రియులారా తన మేనమామ ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యులు అందరూ వచ్చి, ఒక దైవజనుడు చనిపోతుందని చెప్పారు, కానీ పరిశుద్ధాత్మ చేత దేవుని అభిషేకం చేత ఏర్పరచబడిన దైవజనులు పాస్టర్ గారు చెప్పారు, మీ అమ్మాయి బ్రతుకుతుందని. ఆయన చెప్పినట్లుగానే దేవుడు నా బిడ్డను బ్రతికించాడు, స్వస్థపడింది క్యాన్సర్ వ్యాధి నుండి. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా ప్రియ దేవుని సంగమా, యేసు ప్రభు అయిన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయనలో శక్తి లేకపోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము మరి ప్రియులారా 54వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, రక్షింపనేరకయున్నట్లు ఆయన హస్తము కొరచగా లేదు, విననేరకయున్నట్లు ఆయన చెవులు మందంగా లేదు. ఈరోజు దేవుని శక్తి లేదనేవారు, దేవుని గొప్పతనం తెలియని వారు, దేవుడు స్వస్థపరుస్తాడని గమనించలేని వారు తెలుసుకోవాలి. విననేరకయున్నట్లు నీ ప్రార్థన, దేవుడు నిన్ను స్వస్థపరచుకున్నట్లు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకి ఏది కూడా అడ్డేయలేదో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క క్రియలే దేవుడికి దగ్గరికి రాకుండా అడ్డేస్తున్నాయి అంటండి. ఏమొస్తున్నాయండి? మన క్రియలే అడ్డేస్తున్నాయి. ఇక్కడ యేసు ప్రభువే స్వయంగా అంటున్నాడు, యోహాను సువార్త 14:12లో, నా యందు విశ్వాసం ఉంచేవాడు నా వంటి క్రియలు చేయను, నాకంటే మరి గొప్ప కార్యాలు చేయను అంటున్నాడు. నేను ముందుకెళ్ళిపోతాను. దేవుడు చేస్తున్న అద్భుతాలు, స్వస్థతలో దేవుడు అద్భుతాలు ఇప్పటికీ దేవుడు స్వస్థపరుస్తాడనే దానికి రుజువు ప్రియులారా ఒకటి. రెండోది, ఎప్పుడు దేవుడు స్వస్థపరుస్తాడో, ఎలాగో దేవుడు స్వస్థపరుస్తాడో, దేవుడు స్వస్థపరచడానికి ఉండవలసిన కొన్ని లక్షణాలు ఏంటి, ఇవన్నీ ఉంటేనే దేవుడు స్వస్థపరుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమి లేకుండా ప్రియులారా దేవుడు స్వస్థపరిచేయమని ప్రభు యొద్దకు వచ్చేసినంత మాత్రాన దేవుడు ప్రియులారా స్వస్థపరిచాడు. కొన్ని లక్షణాలు ఉండాలి. దేవుడు స్వస్థపరచవలసిన సందర్భాలు ఉన్నాయి కొన్ని, ఆ సందర్భాన్ని కూడా గమనించాలి.
ప్రియమైన దేవుని బిడ్డలారా, దానికి ఉదాహరణ నేను చూపిస్తాను. మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వచనములో ప్రియులారా 1వ వచనం నుంచి కూడా చూద్దాం. మొదట కుష్ఠరోగుని స్వస్థపరిచాడంటే ఇక్కడ చూద్దాం మాటలో. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయన వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని ఆయనతో చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయ్యెను. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, జాగ్రత్తగా గమనించాలి. ఒక 4 ఉదాహరణలు చెప్పేసి త్వరగా ముగించేస్తాను. దేవుడు మనకి స్వస్థత కావాలా వద్దా చెప్పండి? మనకి కావాలి స్వస్థత. మీకు అవసరం లేదమ్మా, అవసరం, నాకు స్వస్థత కావాలన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నాకు స్వస్థత అవసరమేనండి అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా వినండి. దేవుడు మనల్ని స్వస్థపరచాలంటే మనము మరి ప్రియులారా నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి? ఇక్కడ ప్రియులారా యేసు ప్రభువు మరి ధన్యతల కొండ మీదకి ఎక్కి ప్రార్థించి అనేకులకు బోధించిన తర్వాత ఆయన దిగి వచ్చేస్తుంటే కొండ మీద నుంచి ప్రియులారా ఇంతలో ఒక కుష్ఠరోగి ఆయన వెంబడించారంటే, ఈ కుష్ఠరోగము కలిగిన వ్యక్తి యేసు ప్రభుని వెంబడించి ఆయన కాళ్ళకు మొక్కాడంట. ఆయనకు మొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అంటున్నాడంట. ఏమంటున్నాడండి? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అంటే ప్రియులారా యేసు ప్రభు యొద్దకు వచ్చాడు. దేవుని యొద్దకు వచ్చి, నువ్వు అద్భుతాలు చేస్తావంట కదా, నువ్వు శక్తివంతుడు అంట కదా, నన్ను స్వస్థపరిచే అని అనలేదు అక్కడ. యేసు ప్రభు చాలా అద్భుతాలు చేశాడు కదా, స్వస్థతలు చేస్తున్నావు కదా ప్రభు నువ్వు, ఇదిగో నేను రోగంతో ఉన్నాను కాబట్టి నన్ను స్వస్థపరచు అని అనలేదు అక్కడ. అతనిలో మొదట వచ్చినటువంటిది ఏంటిదంటే ప్రియులరా దేవునికి ప్రియులరా వేడుకున్నాడు, దేవుణ్ణి బ్రతిమిలాడుతున్నాడు, దేవుణ్ణి ప్రియులరా అడుగుతున్నాడు, దేవుని ఇష్టాన్ని కోరుకుంటున్నాడు. నీకిష్టమైతే, ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుకి ఇష్టమైతే ప్రభు మన జీవితాల్లో కూడా అద్భుతాలు చేస్తాడు. మొదట ఆయన ఇష్టమేంటో తెలుసుకోవాలి, దేవుని చిత్తమేంటో తెలుసుకోవాలి మనం. అయ్యా ప్రభువా, నాకు ఇది కావాలి, లేకపోతే ఈ స్వస్థత కావాలి. దేవుడు స్వస్థపరచాలంటే దేవుని చిత్తం ఏర్పాటు ఉండాలి. చాలామంది గమనించాలి విషయం. కొన్నిసార్లు వచ్చిన వ్యాధి స్వస్థత కొరకు కాదు కానీ మరణం కొరకు కొన్ని వ్యాధులు వస్తాయి. ఆ మరణం కోసం వచ్చిన వ్యాధుల కోసం మనం ఎంత ప్రార్థన చేసినా సరే ప్రియమైన అది దేవుని చిత్తం కాదు కాబట్టి అది అలా జరుగుతుంది అంతే. అలా అని చెప్పేసి యేసు ప్రభువులో శక్తి లేదండి అని మనం బోధించడానికి వీల్లేదు, యేసు ప్రభువులో గొప్పతనం లేదండి అని మనం చెప్పడానికి వీల్లేదు. ఉదాహరణకు ప్రియులారా, మరి ఒకరోజు యేసు ప్రభు వారు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే పుట్టుగుడ్డివాడు ఒక ఆయన కనపడ్డాడంటండి. క్షమించండి, పుట్టుకు నుంచి కాళ్ళు చేతులు లేవంట, అతనికి కాళ్ళు చేతులు లేవు. అప్పుడు యేసు ప్రభు శిష్యులు, బోధకుడా, మరి వీడిని కన్నవారు పాపం చేశారా, వీడు పాపం చేశాడా, ఎందుకు ఇలా జరిగిందంటే అప్పుడు ఆయన అన్నాడు, దేవుని క్రియలు వీని యందు మహిమపరచబడడం కోసం వీడు అలాగ పుట్టాడని చెప్పాడంటే. దేవునికి స్తోత్రం. ఈ గుడ్డివాడు లేకపోతే ఈ యొక్క మరి అస్వస్థత కలిగిన వ్యక్తి ఇలా ఉండడానికి కారణం ఏంటంటే దేవుని క్రియ ఇతని ద్వారా మహిమపరచబడాలి. అంటే ప్రియులారా, దేవుడు స్వస్థత ఇవ్వడం కొరకు వచ్చినటువంటి కొన్ని వ్యాధులు ఉన్నాయి, దేవుడు స్వస్థపరిచే వ్యాధులు కొన్ని ఉన్నాయి. దేవుడు ప్రియులారా మరి స్వస్థపరచని దేవుని చిత్తములో లేని కొన్ని వ్యాధులు ఉన్నాయి, వాటి నుంచి దేవుడు స్వస్థపరచడు కానీ అక్కడతో సమాప్తం. అంటే దేవుడిచ్చిన ఆయుష్ అక్కడ వరకే ఉంటుందనే విషయాన్ని గమనించాలి. దేవునికి స్తోత్రం.
ప్రియ దేవుని సంగమా గమనించండి, అక్కడ దేవుని క్రియ ఆ రోజున బయలుపరచబడాలి ప్రజలందరికీ. కనుక ఆ వ్యక్తిని దేవుడు స్వస్థపరిచాడండి. ఆయన మాట సెలవీయగా ఆ వ్యక్తిని ప్రియులరా పట్టుకొనగా, ఆ వ్యక్తి మీద బురద రాయిగా ఆ వ్యక్తి చేయబట్టుకుని లేపగా ప్రియులరా దేవుడు స్వస్థపరిచేశాడు వ్యక్తిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుని యొక్క నామం మహిమపరచబడింది ఆ రోజున. అందుకోసమే ఆ వ్యక్తి అలాగా యేసు ప్రభువు స్వస్థత చేయడం కోసం పుట్టాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనము ప్రియులరా దేవుడు మన జీవితాల్లో కార్యం చేయాలంటే దేవుని చిత్తం తెలుసుకోవాలి, దేవుని ఇష్టం ఏంటో తెలుసుకోవాలి. మొదట నీకు ఇష్టమైన ప్రభువా నన్ను స్వస్థపరచడము, నీ చిత్తమేనా? నీ చిత్తమైతే నన్ను స్వస్థపరచు. కుష్ఠరోగి అడుగుతున్నాడు, తండ్రి యేసు ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమన్నప్పుడు యేసు ప్రభు చిత్తం ఉంది, యేసు ప్రభు ఇష్టం ఆయనకు ఉంది. దేవునికి ఇష్టడుగా ఉన్నాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తి చేసిన ప్రార్థన, ఆ వ్యక్తి చేసిన ఆ యొక్క మొర్ర దేవుడికి చాలా ఇష్టంగా కనిపించింది. కాబట్టి నాకు ఇష్టమే నువ్వు స్వస్థపడ్డం అని చెప్పి వెంటనే చెయ్యి చాపి అతన్ని ముట్టి స్వస్థపరిచాడంటండి. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుకి మనం ఇష్టలుగా ఉంటే ఆయన ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. దేవునికి ఇష్టలుగా ఉండకుండా నేను స్వస్థపడాలని చెప్పేసి ప్రియులరా ఎవరో స్వస్థత పొందాలని చెప్పేసి ప్రియులరా ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి దేవుని యొద్ద నిలబడితే ప్రియులరా స్వస్థత కలగదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, దేవునికి ఇష్టలుగా ఉండాలి. ఒకటి, అప్పుడు దేవుడు స్వస్థత ఇస్తాడో. రెండు, దేవుని చిత్తంలో ఉండాలి వ్యక్తి స్వస్థపరచబడాలంటే. అర్థమైందండి? దేవుని చిత్తంలో ఉండాలి ఒకటి. రెండు ప్రియులరా దేవునికి ఇష్టలుగా ఉండాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా ఒక వ్యక్తిని స్వస్థపరుస్తాడు. రెండవది ప్రియులరా మత్తయి సువార్తలోని 8వ అధ్యాయంలోనే 5 నుంచి 9 వచనాల్లో మనం చూసినప్పుడు ప్రియులరా శతాధిపతి యొక్క దాసుడు కలిగినటువంటి వ్యాధిలో నుండి స్వస్థత గురించి చెబుతున్నాడు. ప్రియులరా 8వ వచనం 5వ వచనం చూడండి. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని ఆయన వేడుకొని, యేసు నేను వచ్చి వాడిని స్వస్థపరిచేదనని అతనితో చెప్పగా, శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుని కాను, కానీ నీవు మాట మాత్రం సెలవిమ్మో, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారములకు లోబడిన వారు నా చేతి కింద సైనికులు ఉన్నారు. ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసుని పని చేయమంటే చేయనని ఉత్తరం ఇచ్చాను. తర్వాత 13వ వచనంకి వచ్చేసినప్పుడు అతడు యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పాను. వెంటనే ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థపడెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ ఒక శతాధిపతి ఉన్నాడంటండి. ఎవరున్నారండి? ఒక శతాధిపతి అంటే ఒక అధికారి, ఒక కమాండర్ ఉన్నాడు. ఆయన దగ్గర ఒక సైనికుడు ఉన్నాడు. ఆ సైనికుడికి అతని యొక్క టీములో అతని సైన్యంలో ఉన్నటువంటి ఒక సైనికుడికి ఏమొచ్చిందంటే పక్షవాయువు వచ్చింది. ప్రియులర్ మరి రోగం వచ్చింది, ఒక ప్రియులర బలహీనత వచ్చింది. అప్పుడు ప్రియులర్ వెంటనే యేసు ప్రభు గొప్పతనాన్ని తెలుసుకున్న ఆ యజమానుడు అధికారి నా దగ్గర ఏమంటున్నాడు, సైనికులు ఉన్నారు, అధికారం ఉంది, ఒకడు పొమ్మంటే పోతాడు, ఒకడు రమ్మంటే వస్తాడు. కాబట్టి ఒక సైనికుని గుర్రం మీద పంపించి కొంత దేవుడికి కొంత కానుక ఇచ్చి పంపించి నా దాసుడి దగ్గర రమ్మని ప్రార్థన చేయిస్తాను అనలేదు. కానీ అధికారి ఉండి సైనికుడి కోసం ఏం చేయడంట, యేసు ప్రభు పాదాల దగ్గరికి వచ్చేసాడు. యేసు ప్రభు దగ్గర పాదాల దగ్గర రావడం మాత్రమే కాదు, కానీ ఏమని ప్రార్థన చేస్తున్నాడు, యేసు ప్రభుని ఏమని వేడుకుంటున్నాడంటే, ఓ ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో బాధపడుతున్నాడు అనగానే ఆయన అన్నారంట, అతను చూసి మరి దేవుని చిత్తం ఆయన పట్ల ఉంది కాబట్టి నేను వచ్చి ప్రార్థన చేస్తాను అన్నాడంట. అప్పుడు ఆయన అన్నాడంట, యేసు ప్రభు ఆశ్చర్యపోయాడంట అతని విశ్వాసానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన అన్నాడు, నీవు ప్రభువా నీవు నా ఇంటికి వచ్చుటకు, నా యొద్దకు వచ్చుటకు నేను పాత్రుడు కాదు,
అంత యోగ్యత నాలో లేదు, అంత పరిశుద్ధత నాలో లేదు. నీవు మాట మాత్రం సెలవిస్తే చాలు నా దాసుడు స్వస్థపడతాడు ప్రభువా. అంటే దేవుని యొక్క అడుగు ఆ యొక్క గృహంలో అడుగు పెట్టేంత అర్హత లేదని ఒప్పుకుంటున్నాడు. ప్రియులారా, ఒప్పుకున్నాడు ఒకటి. రెండవది, నీవు మాట సెలవిస్తే చాలు స్వస్థత కలుగుతుందని విశ్వాసం ఉంచాడంటే అండి. దేవునికి స్తోత్రం. దేవుని మాట పలికితే స్వస్థత వస్తుందనే విశ్వాసం లేదు ఈ రోజున చాలామందికి. దేవుడు మాట పలికితే ఆశ్చర్యాలు జరుగుతాయనే విశ్వాసం లేకుండానే నలుగురిని తీసుకొస్తాను స్వస్థపరచు నువ్వు, 10 మందిని ఆటో కట్టి తీసుకొస్తాను స్వస్థపరచు నువ్వు అనే పనికి మాలిన మాటలు మాట్లాడే బోధకులు ఈ రోజున ఎక్కువైపోయారు. దేవుని శక్తిని గూర్చి ప్రియుల అవగాహన లేనివారు. నా ప్రియ దేవుని సంగమా, యేసు ప్రభు మాట సెలవిస్తే స్వస్థత కలుగుతుందనే ఆ యొక్క విశ్వాసం ప్రియులరా, ఆ దాసుడు ప్రియులరా, అతడు ఆయన యొద్ద నుంచి వెళ్ళిన వెంటనే తక్షణమే అక్కడ ఆ గృహములో ఉన్న వ్యక్తి స్వస్థత పొందాడంటే అండి. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభు యొక్క అద్భుతాన్ని మనం చూడాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో ఏముండాలంటండి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా నా కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు, మా ఇంట్లో ఇలా పరిస్థితి ఉంది ప్రార్థన చేయండి పాస్టర్ గారు. నో, నేను ప్రార్థన చేస్తాను కానీ ప్రియులరా, మేము ప్రార్థన చేస్తాం కానీ ప్రభు అద్భుతం చేస్తాడు. కానీ నీలో విశ్వాసం ఉందా? నీలో ప్రభు మీద నమ్మకం ఉందా? నీలో ప్రభువు మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంటుందా? దేవుని మీద నువ్వు ఆధారపడుతున్నావా? దేవుని కార్యాన్ని శంకించకుండా, దేవుని గొప్పతనాన్ని అవమానించకుండా, దేవుని గొప్పతనాన్ని పరిపూర్ణంగా నమ్మే ఆ బలమైన విశ్వాసం నీలో ఉందా? స్వస్థపడగోరుచున్నావు కానీ విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము. ప్రియమైన దేవుడు, మొదట వచ్చిన కుష్ఠరోగి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి. దేవునికి ఇష్టుడిగా ఉన్నాడు ఆయన. దేవునికి ఇష్టుడిగా ఉన్నాడు. దేవునికి ఇష్టుడిగా ఉంటే ప్రభు ఆయన అద్భుతాలు చేస్తాడు. దేవునికి నమ్మకస్తుడిగా విశ్వాసిగా మనం ఉన్నట్లయితే ప్రభు మన జీవితాల్లో కూడా ఆశ్చర్యాలు చేయడానికి ఆయనకి అసాధ్యమైంది లేదు. ఇది ఒక్క స్వస్థత విషయంలోనే కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఆశ్చర్యం కావలసిన పరిస్థితుల్లో మాత్రమే కాదు కానీ అన్ని పరిస్థితుల్లో కూడా మనకి విశ్వాసం అనేది ఉండాలి. ఒక ఆయన అంటున్నాడు, అమ్మ జాగ్రత్త అయినండి, మీకు కూడా ఇలాంటి ప్రశ్నలు ఒకవేళ రావచ్చు బయట. మరి యేసు ప్రభు స్వస్థపరిస్తే, మందిరంలో స్వస్థతలు చేస్తే ఇంకా హాస్పిటల్ ఎందుకండి అన్నాడు ఒక ఆయన. ఏంటండి, యేసు ప్రభు స్వస్థత పరిస్తే మరి ఇంకా హాస్పిటల్ ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం కనబట్టలేదు కాబట్టి ప్రజల్లో. ఏం కనబట్టలేదు చెప్పండి? విశ్వాసం కనబట్టలేదు. యేసు ప్రభు అన్నాడు శిష్యులతో, ఆయన పరమునకు వెళ్ళే ముందు, తండ్రి యొద్దకు వెళ్ళే ముందు, ప్రియమైన దేవుని పరిశుద్ధాత్మ అనుగ్రహించే ముందు అన్నాడు, నా రాకడకు ఎక్కడైనా విశ్వాసం కలిగిన వారిని కనుగొందునా. దేవుని రాకడకు ముందు విశ్వాసులు ప్రియులరా కనుమరుగైపోతున్నారంటండి. అంటే ఈ అబద్ధ బోధలో ప్రియమైన దేవుని బిడ్డలారా వాక్యాన్ని నమ్మనటువంటి స్థితిలో వెళుతున్నారో, వాక్యములో శక్తి లేదు, దేవునిలో శక్తి లేదనేటువంటి ప్రియులరా ఆ అల్ప విశ్వాసంలో బ్రతుకుతున్నారు. కాబట్టి విశ్వాసం పోతుంది. ప్రియులరా ఏమవుతుంది? స్వస్థత రావట్లేదు, హాస్పిటల్ పెరిగిపోతున్నాయి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నిజం ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మీద విశ్వాసం ప్రియులరా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం అంటున్నాడు. నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు. ఎందుకంటే నీ మాటలో శక్తి ఉందని నాకు తెలుసు, అందుకే నేను ఇక్కడికి వచ్చాను. నీ మాటలో గొప్పతనం ఉందని నాకు తెలుసు ప్రభువా, అందుకే నేను ఈరోజు నీ యొద్దకు వచ్చాను. నా దగ్గర అధికారం ఉంది, నా దగ్గర అనేకులు ఉన్నారు. ఒకని పొమ్మంటే పోవును, ఒకటి రమ్మంటే వచ్చును. ఎంత గొప్ప అధికారం కలిగినా నా యొద్ద స్వస్థత లేదు, నాలో శక్తి లేదు, కానీ నీలోనే శక్తి ఉందని ఒప్పుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుని మందిరములో ఆయన నివాసం చేస్తున్నాడు.
ఆయన నివాసం చేస్తున్నాడో, ఆయన సజీవుడిగా ఉన్నాడో, ఆయనలో స్వస్థత ఉంది, ఆయన మాటలో స్వస్థత ఉంది, ఆయన మాటలో అద్భుతాలు ఉన్నాయి. నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. గట్టిగా చప్పలు కొట్టండి దేవునికి. హల్లెలూయా. నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. నమ్మనంతకాలం దేవుని మహిమ అర్థం కాదు, ప్రార్థన ఏంటో అర్థం కాదు, పరిశుద్ధాత్మ అంటే ఏంటో అర్థం కాదు. పరిశుద్ధాత్మ లేదంటున్నాడు ఒక ఆయన, పరిశుద్ధాత్మ వరములు లేవంటున్నాడు ఒక ఆయన. ఏంటే దేవుని యొక్క దేవుని నమ్ముకున్నాడు కానీ దేవునిలో శక్తిని ఆశ్రయించలేదు. ఏం ఆశ్రయించలేదంటే శక్తిని ఆశ్రయించలేదు. ప్రభు యొద్దకు వచ్చేవారు ప్రియులరా, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. రుచి ఏంటో తెలియలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా చాలామంది ఒట్టన్నం తింటున్నారు, పొడన్నం. కూర కలుపుకొని తింటేనే టేస్ట్ తెలుస్తుంది. యేసు ప్రభువులో శక్తి తెలియాలంటే పరిశుద్ధాత్మ మనం పొందుకోవాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, విశ్వాసంలో పరిపూర్ణం అవ్వాలి. అప్పుడు దేవునిలో శక్తి అంటే మనకు అర్థమవుతుంది. మరి పరిశుద్ధాత్మను పొందుకున్నావా? పరిశుద్ధాత్మ మరి పొందుకోకుండా ఎంతకాలం భక్తి? ఆత్మ లేనివాడు నావాడు కాదంటున్నాడు. పరిశుద్ధాత్మ అనుభవం లేదు, ఎంతకాలం పరిశుద్ధాత్మ లేని అనుభవం? ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ లేకుండా ప్రియులరా దేవుని బిడ్డగా పిలువబడే అవకాశం లేదు ఈరోజు సంఘం. గమనించండి నా ప్రియ దేవుని సంఘం. రోమాపత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో అంటున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆత్మ, క్రీస్తు ఆత్మ లేనివాడు నావాడు కాదంటున్నాడు. ఈరోజు ప్రియ దేవుని సంగమా, దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేయాలంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ప్రియులారా, పరిశుద్ధాత్మ మన మీదకు వచ్చినప్పుడు మన శక్తి పొందుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఎప్పుడు కలుగుతుంది? వినుట వలన విశ్వాసం కలుగుతుంది, విశ్వాసం వలన ప్రియులారా దేవుని ఆత్మ పొందుకుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక 2 వచనాలు ప్రియులారా నేను రెఫరెన్స్లు చూపిస్తాను, వివరించిన టైం లేదు కానీ ప్రియులారా రెఫరెన్స్లు చూపించి అవుట్లైన్ చెప్తాను. ఏంటంటే 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో మరి ప్రియులారా నయమాను కూడా స్వస్థత పొందాడంటండి. ఎప్పుడు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలీషా చెప్పిన మాట ప్రియమైన దేవుని బిడ్డలారా అతడు విని దాని ప్రకారంగా చేసినప్పుడు, విధేయుడైనప్పుడు, ఎప్పుడండి? లోబడినప్పుడు స్వస్థత పొందాడు. మొదట అనుకున్నాడు, మొదట నా దేశంలో, సిరియా దేశంలో అబానాయును ఫర్ఫరు అనేటువంటి నదులు ఉన్నాయి, వాటిలో నేను మునిగి స్వస్థత పొందలేనా? అక్కడ నా ఇశ్రాయేల్ దేశంలో ఉన్న యోర్దాను నది కంటే గొప్ప నదులు నా దేశంలో ఉన్నాయి కదా, అందులో నేను మునిగి స్వస్థత పొందుకునేవాడిని కదా అని అన్నాడు. ఈ లోపల ఒక ఆయన అన్నాడు, పెద్ద ఆయన, అతను వెండి బంగారాలు ఏమి అడగలేదు కదా దైవజనుడు, ఒకసారి మునిగి చూడమన్నాడు అంతే కదా, స్వస్థత పడతాడు అన్నాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మరి ఆ యొక్క నయమాను దేవుని మాటకు, దైవజనుడి మాటకు విధేయత చూపించినప్పుడు ఏం కలిగిందంటే స్వస్థత కలిగింది. ఎలాంటి స్వస్థత? ప్రియమైన కుష్టు రోగం. అక్కడ కూడా ఏ రోగం అంటే కుష్టు రోగం. ఏ క్రీము బాగలేదు, యేసు నామమున ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నామం పేరట, దేవుని మాట ప్రకారంగా, దైవజనుడు మాట ప్రకారంగా యోర్దానులో 7 మార్లు మునిగి లేచాడు అంతే. అక్కడ ఏం జరిగింది? ప్రియమైన దేవుని బిడ్డలారా స్వస్థత కలిగింది. అంటే విధేయత కావాలి స్వస్థత పొందాలంటే. దేవుని మాటకు లోబడే వారిగా ఉంటే దేవుడు మనల్ని కూడా స్వస్థపరుస్తాడు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయము 2-3 వచనాలు మనం చూస్తే హిజ్కియా స్వస్థత పొందాడంటే. మరణకరమైనటువంటి వ్యాధి వచ్చేసింది హిజ్కియా గారికి. హిజ్కియా అనే రాజు ఎలాంటి వాడంటే చాలా మంచి భక్తుడు. అతని యొక్క తండ్రి ప్రియమైన దేవుని బిడ్డలారా చాలా భక్తిహీనుడు. మరి దేవునికి విరోధంగా జీవించాడు. కానీ అతని కడుపును పుట్టి హిజ్కియా మాత్రం చాలా భక్తుడు. అతనికి ఏ వ్యాధి? మరణకరమైన వ్యాధి వచ్చింది. అప్పుడు ప్రియులరా అతను ఏం చేశాడు తెలుసా? ఒప్పుకోలు ప్రార్థన చేశాడంటే, బ్రతిమాలుకున్నాడు. ఏం చేశాడండి? ఒప్పుకోలు, తప్పులు ఒప్పుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మన జీవితాల్లో కార్యాలు చేయాలంటే స్వస్థత కార్యం కానీ, అద్భుతం కానీ, ఒక మరి మంచి దీవెనలు కలగ చేయాలంటే తప్పులన్నీ ఒప్పుకుని విడిచిపెట్టాలి. ఏం చేయాలండి? ఒప్పుకుని విడిచిపెట్టాలి. అతడు
తండ్రి దగ్గర నుంచి, పితరుల దగ్గర నుంచి ఎవరు ఏం పాపం చేశారో అన్నీ కూడా ఒప్పుకున్నాడు. ఆ రోజున ఒప్పుకుని ప్రార్థన చేసి ప్రభువుని బ్రతిమాలాడాడు. ప్రియులరా, అతని ప్రార్థన దేవుడికి నచ్చింది కాబట్టి ప్రియులరా అతనికి ఆయుష్ మరలా పెంచాడంట అండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులరా, 2 రాజుల గ్రంథం 22 నుంచి హిజ్కియా స్వస్థత గురించి రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుడ్డివారి స్వస్థత మత్తయి సువార్త 9:27 ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి గుడ్డివారి యేసు ప్రభువును చూసి వారు ప్రియులారా జనసమూహాలను పట్టించుకోవట్లేదు, కానీ యేసు వచ్చాడంట ఈ గుంపులోకి, ఈ తీర్థంలోనికి యేసు ప్రభు వచ్చాడంట. యేసు ప్రభువుని కానీ ఒకసారి ఆయన పిలిచి ఆయన మా దగ్గరికి వస్తే మా యొక్క అవసరం తీరిపోద్ది, మాకు కన్నులు యేసుప్రభు ఇస్తాడనే విశ్వాసంతో వారి ప్రియులరా ఎవరిని పట్టించుకోలేదు. ఒకటే కేక, దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని ఒకటే ప్రార్థన. వాళ్ళు ఏం ప్రార్థన చేస్తున్నారు? చుట్టుపక్కల మనుషులను పట్టించుకోవట్లేదు. నీకు స్వస్థత కావాలంటే, నీ జీవితంలో అద్భుతం కావాలంటే నువ్వు మనుషుల వైపు చూడొద్దు, మనుషుల మాటలను పట్టించుకోవద్దు, దేవుని మీద ఆధారపడు, ఆయన్నే చూడు, ఆయన్నే పిలువు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు కుమారుడా నన్ను కూడా స్వస్థపరచు అని ప్రియులారా మనము మరి ప్రియులారా పట్టుదలతో ప్రార్థించాలి. ఏం ప్రార్థించాలండి? ఈ రాత్రి పట్టుదలతో ప్రార్థించాలి. ఒకవేళ మరి మనుషులు ఏమన్నా, ప్రియులారా పరిస్థితులు ఏమైనా, ఏది ఏమైనా సరే ఒక పక్క నుంచి తిడుతున్నారు, ఒరే గుడ్డోళ్ళారా ఎందుకురా మీరు ఎంత కేకలేస్తున్నారు, నోర్మీన్ ఎందుకు అలా అరుస్తున్నారు? కేకలేస్తున్న వారిని తిడుతున్నారు ఆ గుడ్డి వారిద్దరిని కూడా ప్రజలు. ఎందుకని? వీళ్ళు ఇంకేం పట్టించుకోవట్లేదు. వాళ్ళ దృష్టి అంతా ఏడు చెప్పండి, ఏకాగ్రత అంతా యేసు ప్రభువే, ఆయన మా దగ్గరికి రావాలి కాబట్టి ఐ డోంట్ కేర్ అన్నట్టుగా ఎవరిని పట్టించుకుంటలేదు. వాళ్ళ యొక్క దృష్టి అంతా యేసు ప్రభు వద్దకు వెళ్ళాలి, యేసు ప్రభు మా దగ్గర రావాలి, మా మాట ఆయనకి వినబడాలి. ఏమనబడాలండి? ఆయన మాట, మన మాట ఆయనకి వినబడాలి. నీ మాట దేవునికి వినబడేలాగా ప్రార్థన చేయి. రోజు నీ మాట దేవునికి వినబడేలా ప్రార్థన చేయి. వినబడలే ప్రార్థన చేయమంటే ప్రియులారా పెద్ద కేకలేసి ప్రార్థన చేయమని చెప్పట్లేదు నేను ఇప్పుడు. అంటే అప్పుడు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి కేకలేసారు. ఈ రోజున ప్రియులారా మీరు కూడా ఏకాగ్రతగా పట్టుదలతో ఒక యాకోబు రాత్రంతా పెనుగులాడినట్టుగా ఆసక్తితో ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడో, ఇక్కడ గుడ్డివారిని దేవుడు స్వస్థపరిచాడు, అక్కడ యాకోబును దేవుడు ఇశ్రాయేలుగా మార్చేశాడు. అన్నదమ్ముల మధ్య ఐక్యత వచ్చేసింది, ప్రేమ వచ్చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కుటుంబంలో ఐక్యత లేదా? భార్య భర్తల మధ్య సమాధానం లేదా? దేవుని పాదాలు పట్టుకుని పోరాటంతో కూడిన ప్రార్థన చేయి. దావీదు కుమారుడు నన్ను కరుణించను ప్రార్థన చేయి. ఇలాంటి లక్షణాలు మనకుంటే ప్రభు ఈరోజు మనల్ని కూడా స్వస్థపరుస్తాడు. మన జీవితాల్లో కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు. అందరూ ఒకసారి కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేద్దాం. గ్లోరీ 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 గ్లోరీ. దావీదు కుమారుడా నన్ను కరుణించు ప్రభు అని ఏకాగ్రతతో పిలిచినటువంటి, ఏకాగ్రతతో పట్టుదలతో కేకలు వేసి ఎవరేమన్నా ప్రభువే మాకు కావాలని గుడ్డివారు అరిచినప్పుడు ప్రభువా వారిని స్వస్థపరిచిన దేవా ఈ రాత్రి మమ్మల్ని దర్శించండి ప్రభువా. అద్భుతం చేసే దేవా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవానికి స్తోత్రం. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా. నీవు